I'm Maunika, endodontist from Expert Dental Care, Madinagooda. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ రూట్ కెనాల్స్ ఫెయిల్యూర్. రూట్ కెనాల్స్ అసలు ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేనే మోస్ట్ కన్జర్వేటివ్ ప్రొసీజర్ అండి. పన్ను బాగా పాడైపోయినప్పుడు వేర్లు లోపల నుంచి మనం క్లీన్ చేసి లోపల పర్మనెంట్ ఫిల్లింగ్ మెటీరియల్ అనేది పెట్టి దాని పైన ఒక తొడుగులాగా క్యాప్ లాగా వేస్తాం. ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఇది ఫెయిల్ అయిందో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడ ఆ పంటికి పెయిన్ రావడం, లేదా ఒక చిన్న పస్ట్యూల్ లాంటిది చిగురు దగ్గర రావడం, లేదా టీత్ బ్రేక్ అయిపోవడం, లేదా ఆ పన్ను అనేది కదలడం, ఇవి ఫెయిల్యూర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ముందుగా బ్రేక్ అయిపోవడం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పెయిన్ తగ్గిపోయింది కదా అని చాలామంది క్యాప్ వేసుకోకుండా వదిలేస్తారు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన టీత్ చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. సో దీంట్లో ఏమైనా లోడ్ పడితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా రూట్ కెనాల్ చేసిన టీత్ బ్రేక్ అయిపోతే ఆ రూట్ కెనాల్ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాం. సెకండ్, పెయిన్ ఆర్ పస్ట్యూల్. మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత పెయిన్ కానీ అక్కడ చిన్న పస్ట్యూల్ కానీ వచ్చిందంటే అక్కడ లోపల ఇంకా ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉన్నట్టు, లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు కంప్లీట్గా క్లీన్ చేయకుండా ఫిల్ చేసినట్టు అర్థం. సో ఇలాంటి కేసెస్లో మనం మళ్ళీ క్యాప్ తీసి రూట్ కెనాల్ని మళ్ళీ నీట్గా క్లీన్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రూట్ కెనాల్ పైన పెట్టిన క్యాప్ దగ్గర ఫుడ్ బాగా ఇరుక్కుపోవడం వల్ల రూట్ కెనాల్ ట్రీటెడ్ టీత్ మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా క్యాప్ దగ్గర ఎక్స్ట్రీమ్ ఫుడ్ లాడ్జ్మెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ మీ డెంటిస్ట్ని విజిట్ చేసి సరి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా రూట్ కెనాల్ ట్రీటెడ్ టీత్కి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఎండోడాంటిస్ట్ని, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ని సంప్రదించినట్టయితే లోపల ఫిల్లింగ్స్ పార్ట్ అంతా క్లీన్ చేసి మళ్ళీ లోపల ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టి క్యాప్ లాంటిది వేస్తారు. కొన్నిసార్లు ఈ రీట్రీట్మెంట్తో పాటు ఎండోడాంటిక్ సర్జరీస్ కూడా చేస్తారు. అంటే ఈ లోపల కెనాల్ లోపల నుంచి ఇన్ఫెక్షన్ డ్రైన్ అవ్వనప్పుడు మనం ఆ చిగురు దగ్గర చిన్న సర్జికల్ ప్రొసీజర్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ని మనం తొలగించవచ్చు. సో మీకు రూట్ కెనాల్ చేసిన టీత్ ఎప్పుడైనా పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉన్నా, లేకపోతే క్యాప్ పెట్టిన చోట ఫుడ్ ఇరుక్కుపోతున్నా కంపల్సరీగా మీరు మీ డెంటిస్ట్ని సంప్రదించి సరి చేయించుకోవాల్సి ఉంటుంది.